వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ద మూవీ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక స్మాల్ బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి. సో దాని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కదా పెద్ద మూవీ లవర్స్కి? యాక్చువల్గా మార్చి మంత్ ఎండింగ్కి ఇప్పుడు మార్చి 3rd వీక్ ఆర్ 4th వీక్ అనుకుంటున్నారు. 27 ఏదో అన్నారు, సరిగ్గా గుర్తులేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అది మన ఉగాది ఇవన్నీ రంజాన్ మాసం స్టార్ట్ అయ్యే టైంకి సిబిఎస్ఈ వాళ్ళకి కొంతమంది స్టేట్ సిలబస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిలీజ్ ఆప్షన్గా పెట్టుకోవాలని ఒక కాన్సెప్ట్. అయితే ఈ పెద్ద ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో అన్ని పకడ్బందీగా పక్కాగా జరగాలనే బుచ్చిబాబు సానా దర్శకుడు ఆయన ఎప్పటి నుంచో రాసి పెట్టుకున్నాడు ఆయన. అయితే రామ్ చరణ్ కాల్ షీట్స్ దొరికితేనే చేస్తాను, ఏఆర్ రెహమాన్ గారు దొరికితేనే చేస్తానని మొండి పట్టు మరి ఆ సినిమా చేశాడు. చికిరీ సాంగ్ ఎంత హిట్ అయిందో మనం చూసాం. ఇప్పుడు అది ఇంకా పూర్తి స్థాయి రిలీజ్ అవ్వకముందనే కొన్ని లక్షల మిలియన్ వ్యూస్ వచ్చేసాయి పెద్దలో. చికిరీ సాంగ్ అది జానీ మాస్టర్ కంపోజ్ కానీ అన్ని ఓవరాల్గా. అయితే ఇక్కడ పెద్ద ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా జరగాలంట. ఆల్మోస్ట్ ఆల్ 1 month పైగా వర్క్ ఉంది. తర్వాత కొన్ని పతాక సన్నివేశాలు కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి. అంటే ఒకసారి ఎడిట్ అయ్యి చూస్తే బాగాలేదనుకుంటే మళ్ళీ చేసే ఆప్షన్లో పెట్టుకున్నారు హోల్డ్లో. సో 30 రోజులంటే ఈ సంక్రాంతి ఇవన్నీ అయిపోయి మధ్యలో ఫిబ్రవరిలో అంటే మధ్యలో 1 day అంతా రెస్ట్ ఇస్తారు కంటిన్యూస్గా కూర్చున్నా. వాళ్ళు ఎలా ఉంటుందంటే వర్క్ కూర్చున్నారంటే పొద్దున్న నుంచి మళ్ళీ రాత్రి 1 గంట 2 అవుతుంది. మళ్ళీ అప్పుడు రిలాక్స్ అయ్యి 2-3 hours పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ వర్క్. ఆ టీం అంతా అలా వర్క్ చేసుకుంటుంటారు. సో 1 month కేటాయించి అంతా అనుకొని ఈలోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. పైగా రామ్ చరణ్ RRR తర్వాత మరీ భారీగా పెరిగిపోయింది ఆయన ఇమేజ్ కానీ ఆయన రేంజ్ కానీ. ఈవెన్ ఎన్టీఆర్ గారు కానీ ఆయన కానీ. ఎన్టీఆర్ గారిది ఈ మధ్యలో ఇది వచ్చింది, ఏదది దేవరా ఒకటి వచ్చింది, తర్వాత వార్ 2 ఒకటి వచ్చింది. కానీ ఈయన రాలే. ఈయన చాలా ఏగర్లు వెయిట్ చేస్తున్నారు రామ్ చరణ్ ఎప్పుడు రామ్ చరణ్. ఆయన కూడా పెద్దగా ఆర్భాటాలు ఉండవు, చాలా సింపుల్ గా ఉంటాడు, సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాడు, చాలా క్యాజువల్ గా ఉంటాడు. దీని మీద మరి కాస్త ఇమేజ్ పెరిగిపోయింది. ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అబ్బా చాలా డౌన్ టు ఎర్త్ చాలా సింపుల్ గా ఉంటారని ఒక ఇమేజ్ ఏదైతే ఉందో, నెక్స్ట్ జనరేషన్కి ఇంకా రామ్ చరణ్ రా బాబు పవన్ కళ్యాణ్ వారసుడు అనే స్థాయిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఒకవేళ మెగాస్టార్ తనయుడు అయ్యిండి ఓన్ ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. సో అటువంటి హీరోది నెక్స్ట్ ఏంటి ఎప్పుడు వస్తుంది ఎలా? మధ్యలో అదేంటది శంకర్ గారి సినిమా వచ్చింది గేమ్ చేంజర్, అది డిజాస్టర్ అయిపోయి ఆడలేదు సరిగ్గా. ఇంకా ఎలా ఉంది, కసి మీద ఉన్నారు. అయితే ఇప్పుడు అది అవుతుందా అవదాని పెండింగ్. మరోవైపు పోనీ అదే మార్చిలో నాని సినిమా ఏదో ఉందంట, ఏంటది ప్యారడైజ్ నాని గారు. అది కూడా ఏ పాటికే వాళ్ళు డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేతులు ఎత్తేసారు. ఇప్పుడే కాదు ఏప్రిల్ కానీ మే అని. సరే ఏప్రిల్లోకి వెళ్దాము అంటే అది ఎవరివి మన అడివిశేషుది ఏంటది డెకాయిట్. దురంధర్ 2 కూడా అప్పుడే రిలీజ్ పెట్టుకున్నారు. దురంధర్ ఆల్రెడీ ఇండియన్ స్క్రీన్ మీద బాలీవుడ్ లోనే హైయెస్ట్ రికార్డ్ అది. తక్కువ టైంలో ఎక్కువ కోట్లు కలెక్ట్ చేసిందని ఎవడు రణబీర్ కపూర్ది. ఆయనది మరి ఇప్పుడు దురంధర్ 1 అంత బ్లాక్ బాస్టర్ అయ్యాక 2 కూడా ఇమేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు KGF 1 కన్నా 2 ఎందుకు అంత ఇమేజ్ వచ్చింది, బాహుబలి 1 కన్నా 2కి ఎంత ఇమేజ్ వచ్చింది అంటే ఇదే రీజన్. సో దురంధర్ 2 ఆ టైంలో పెట్టుకుంటున్నారు. అడివిశేష్ స్క్రిప్ట్ అంటే ఫుల్ పక్కా కాన్ఫిడెన్స్, ఆయనకి ఎంతవరకు ఫెయిల్యూర్ అనేది లేదు. ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అడివిశేష్. ఆయన స్క్రీన్ ప్లే ఆయన స్టోరీ ఆయనదే ఉంటుంది కాబట్టి డైరెక్టర్తో డిస్కస్ చేసుకుంటూ చేస్తాడు. సరే మార్చికి గ్యాప్ ఇచ్చామంటే ఏప్రిల్లో ఇది ఉంది. ఏప్రిల్లో పోనీ గ్యాప్ ఇచ్చి థియేటర్స్ బాలీవుడ్ రేంజ్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది దురంధర్తో పోటీ పెట్టుకుంటే ఏమైనా తేడా వస్తే థియేటర్స్ అవి ఇబ్బంది కదని అదొక ఆలోచన. మరోవైపు ఇప్పుడు మే మీదకి వెళ్దామంటే మేలో చిరంజీవి గారు విశ్వంభర ఒకటి ఉంది, తర్వాత ఇదే అడివిశేష్ గూఢాచార్ 2 ఉంది, తర్వాత అల్లు అర్జున్ అట్లీ సినిమా అంటున్నారు అదొకటి ఉంది. ఇలాగ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి మళ్ళీ ఏది మేలో. మే అంటే మరి అందరికీ సెలవులు కాబట్టి పిల్లలకి అందరికీ అది సినిమా పండగ పెద్దగా. సంక్రాంతి తర్వాత అతిపెద్ద పండగ మళ్ళీ మేదే సినిమా వాళ్ళకి. చిరంజీవి గారితో పోటీగా మళ్ళీ పెద్ద దించుతారు వాళ్ళ అబ్బాయిదే డేంజర్. సో మార్చ్ ఏప్రిల్ ఆ దురంధర్కి దీనికి ఒక 1 week అయినా గ్యాప్ పెట్టుకునేలాగా రిలీజ్ చేస్తారా లేదా మార్చికే రిలీజ్ చేస్తారా అనేది డౌట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని సెంటిమెంట్స్ అన్ని సందర్భాలు వర్కౌట్ అవ్వవు, కానీ అఖండకి ఏదో వర్కౌట్ అయింది అఖండ 2 కానీ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఆ టైంకి అనుకున్న టైంకి రిలీజ్ అయ్యి పోస్ట్ పోన్ అయితే అది బాగా ఆడిన సందర్భాలు చాలా తక్కువ సెంటిమెంట్గా. సో ఆ టైంకి రిలీజ్ చేసేయాలనే కాన్సెప్ట్లో
ఎలాగైనా చూస్తున్నారు. ఇంకా నెల రోజులు 30 రోజులు వర్కే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ జాన్యువరి అయిపోయింది. ఇంక ఇది ఒక 10 రోజులు, అదొక 20 రోజులు, మొత్తం మీద ఒక 50 రోజులు ఉంది. 50 రోజుల్లో 30 రోజులు కంప్లీట్ వర్క్ ఉంటుందట. ఒకవేళ అలాగానైతే అనుకున్న టైంకే పెద్ద రిలీజ్. బట్ దీని మీద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మాత్రం ఎక్కడ కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది, పెద్ద డిలే అవ్వచ్చు అని అయితే ఎక్కడ టాక్ రాలేదు. మరి 30 రోజుల వర్క్ అంటున్నారు కాబట్టి ఏమి చెప్పలేం. ఒకసారి అన్ని అయికున్నాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా అనుకున్న ప్రకారం పడలేదు అనుకోండి, నచ్చలేదు అనుకోండి, అది కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. లేదు సార్, ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మార్చండి. ఎందుకంటే బుచ్చిబాబు సానా కూడా ఒక ప్రమోషన్ చూపించారు ఏఆర్ రెహమాన్తో. సార్ మా దగ్గర అమ్మాయిలకి వాళ్ళకి ఎవరైనా బాగుంటుంది, బాయ్ చికిరి అంటారు, చికిరి అంటారు, బుజ్జిగా ఉంది చికిరి అని అంటారు, అలాంటి పదం వచ్చేలాగా మీరు ఏదైనా కంపోజ్ చేయండి సార్ అంటే ఆయన ఏదో కంపోజ్ చేసినట్టుగా అదే చికిరి అని అన్నట్టుగా వచ్చింది అది. సో అలాగే అక్కడ నేటివిటీకి తగ్గట్టుగా ఏది ఉత్తరాంధ్రలో ఒక విజయనగరం జిల్లాలో ఒక గ్రామంలో జరిగిన సన్నివేశాన్ని ఒక సెట్గా వేసి అక్కడ మరి క్రికెట్ నేపథ్యమా, లేదంటే ఒక రంగస్థలం మిక్సింగ్గా, లేదంటే లడానా ఇది వచ్చింది కదా అమీర్ ఖాన్ది, అలాంటి సంబంధించిన శిస్తులకు సంబంధించిందా, లేదంటే ఒక పెద్ద గొప్పింటోడు కొడితే ఈయన కొట్టాలి అనేవాడు ఒక సామాన్యుడు వాళ్ళని కొడతాడా అనేది రకరకాలుగా థాట్స్ ఉన్నాయి. రామ్ చరణ్ గారికి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ మూవీ అనే చెప్పుకోవచ్చు కదా, ఆఫ్టర్ హిట్స్ అంతే కదా, గేమ్ చేంజర్ డిజాస్టర్ అయిపోయింది కాబట్టి RRR తర్వాత మళ్ళీ ఇదే. సో అందుకే ఆయన ఎక్కడ కనబడినా కూడా మీసాల గడ్డలతోనే కనబడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఏదో సినిమాకి శంబలకు దేనికో హిట్ అయినప్పుడు వచ్చి వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పినప్పుడు కూడా ఆయన అదే గెటప్లో ఉన్నాడు. సో ఆ గెటప్ ఇంకా ఆ గెటప్తో ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఇంకా పెండింగ్ వర్క్స్ అవ్వలేదని. ఒకవేళ ఏదైనా సన్నివేశం సరిగా రాకపోయినా, ఏదైనా ఫీడ్ మిస్ అయినా మళ్ళీ ఆ గెటప్ వేసి అక్కడ మళ్ళీ ఆయనతో తీసుకొచ్చే ఆప్షన్ పెట్టుకుంటారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన ట్రిమ్మింగ్ అది చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా వర్క్స్ ఉన్నాయని దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా అదే చెప్తున్నారు కాబట్టి ఈయన కూడా ఎక్కడ చూసినా మీసాలు, రీసెంట్గా వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఒక జపనీస్ చెఫ్తో వంట చేయించుకుని కూడా అదే గెటప్లో ఉన్నాడు ఆయన. కాబట్టి మేబీ ఇంకా పెండింగ్ వర్క్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో. అందువల్లే ఇంకా బుచ్చిబాబు సానా కూడా మార్చి 27కి డేట్ ఫిక్స్ చేయలేకపోతున్నారేమో. కానీ ప్రొడ్యూసర్స్ ప్రెజర్ కూడా ఉంటుందిగా. అన్ని రోజులు ఆ ప్రొడక్షన్ని, ఆ పోస్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళందరినీ మేపడం, వాళ్ళకి అందరికీ సదుపాయాలు అరేంజ్ చేయడం, వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ కాకుండా ఇవి కూడా చూసుకోవాలి ప్రొడ్యూసర్ అనేవాడు. ఇవన్నీ తడిసి మోపుడు అవుతుంది కాబట్టి త్వరగా ప్రొడ్యూసర్కి నచ్చే దర్శకుడిగా మారాలంటే, ఎందుకంటే సుకుమార్ గారు కూడా కొంత ప్రొడ్యూసర్ అందులో ఉన్నారు పెద్దిలో, కాబట్టి సుకుమార్ రైటింగ్స్ కూడా ఉంది అంత కొంత స్పాన్సర్. కాబట్టి దర్శకుడు సుకుమార్ బుచ్చిబాబు సానాకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినప్పటికీ కూడా త్వరగా అనుకున్న టైం రిలీజ్ అయితే అదొక సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుంది. అప్పటికి మార్చి ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి అదే సరైన సీజన్ కాబట్టి రిలీజ్ చేస్తే మంచిది. డ్రాగ్ చేస్తే ఇంకో వేరే పెద్ద పెద్ద సినిమాలతో కూడా పోటీ పడే పరిస్థితి వస్తే, ఇప్పుడు ఒక్కోసారి పోటీ ఇన్ ద సెన్స్ ఏమాత్రం ఇది డల్గా ఉన్న పక్కది హిట్ అయిపోతుంది. ఇది సరిగ్గా లేకపోయినా ఇది డల్ అవడం ఇది లేచిపోతుంది పైకి. అందువల్ల కూడా జాగ్రత్తగా ఆలోచించి రిలీజ్ చేస్తారు. మేబీ చూద్దాం. మరి మ్యాక్సిమం మార్చి ఎండింగ్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పితే మళ్ళీ మే, ఎందుకంటే మే హాలిడేస్ కాబట్టి అదే సినిమా వాళ్ళకి అది పెద్ద పండగ అది. ఓకే సార్, థ్యాంక్ యూ.